నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు కొత్త ఢిల్లీలో ప్రారంభమైన 3 రోజుల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ పార్ట్నర్షిప్ సదస్సు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కృత్రిమ మేధ కీలక భూమిక పోషిస్తుందన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఏలూరు జిల్లా గాలాయగూడెంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాన్ని ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్న మంత్రి జోగి రమేష్. తడిసిన రంగు మారిన ధాన్యానికి సైతం మద్దతు ధరను ఇస్తామని హామీ. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన. వార్తల్లోని వివరాలు. రానున్న కాలంలో భారత్లో పల్లె పల్లెకు కృత్రిమ మేధా ఫలాలు చేరేలా యువత నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొత్త ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై గ్లోబల్ పార్ట్నర్షిప్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న 3 రోజుల పాటు జరిగే సమ్మిట్లో ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, డేటా గవర్నెన్స్లో కృత్రిమ మేధా పాత్రపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా తొలి రోజు సమావేశంలో సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ ఆవశ్యకతను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందన్నారు. ఇందులో భాగంగా పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. అలాగే ఆరోగ్య రంగంలో న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పూర్తి స్థాయిలో అనుసంధానించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో కృత్రిమ మేధ కీలక భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆకాంక్షించారు. मुझे खुशी है कि अगले साल भारत इस समिट की अध्यक्षता करने जा रहा है। ये समिट एक ऐसे समय हो रही है जब एआई को लेकर पूरी दुनिया में बहुत बड़ी डिबेट छिड़ी हुई है। इस डिबेट से पॉजिटिव और नेगेटिव हर प्रकार के एस्पेक्ट्स सामने आ रहे हैं। इसलिए इस समिट से जुड़े प्रत्येक देश पर बहुत बड़ा दायित्व है। बीते दिनों में मुझे अनेक पॉलिटिकल एंड इंडस्ट्री लीडर से मिलने का अवसर मिला है। मैंने उनसे मुलाकात में भी इस समिट की चर्चा की है। एआई के प्रभाव से वर्तमान और आने वाली पीढ़ियां कोई भी छूटी नहीं है। हमें बहुत सतर्कता के साथ, बहुत सावधानी के साथ आगे बढ़ना है और इसलिए मैं समझता हूं इस समिट से निकले विचार, इस समिट से निकले सुझाव पूरी मानवता की जो मूलभूत मूल्य है उसकी रक्षा और उसको दिशा देने का काम करेंगे। फ्रेंड्स, आज भारत एआई टैलेंट और एआई से जुड़े न्यू आइडियाज का सबसे प्रमुख प्लेयर है। भारत के युवा टेक एक्सपर्ट्स, रिसर्चर्स एआई लिमिट्स को एक्सप्लोर कर रहे हैं। भारत में हम एक बहुत ही जोश से भरी हुई एआई इनोवेशन स्पिरिट देख रहे हैं। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల సంభవించిన మిగ్జామ్ తుఫాను నష్టంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫానుతో పలు విధాలుగా నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని ఆయన ఎమ్మెల్యేలను ఆదేశించారు. రంగుమారిన తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని రైతులందరికీ తెలియజేసి వారిలో భరోసా నింపాలని సీఎం జగన్ సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా
ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభంపై అధికారులతో ఆరా తీశారు. సంక్రాంతిలోగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందాలని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో సీఎం జగన్ అధికారులకు సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ నెల 10న ప్రారంభమైన కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సంగీత నాటక అకాడమీకి చెందిన విద్యార్థులు విభావరిలో పాల్గొన్నారు. చివరి రోజు రాష్ట్ర సాంస్కృతిక విభాగం ముఖ్య కార్యనిర్వహణ అధికారి మల్లికార్జునరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పలువురు ప్రతిభావంతుల పాటవాలను ప్రశంసించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈరోజు కృష్ణవేణి సంగీత నీరాజనం అనేటువంటి కార్యక్రమం గత 3 రోజులు అంటే 10, 11, 12 నుంచి మన విజయవాడలో జరుపుకుంటున్నాం. దీనికి ముందుగా ఈ కర్ణాటక సంగీతం తెలుగు భాష యొక్క గొప్పతనం, దాని యొక్క మాధుర్యం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుందనేటువంటి విషయం ఫ్రీక్వల్ ఈవెంట్స్ ముందస్తు కార్యక్రమాల భాగంగా బొబ్బిల్లోను, అదేవిధంగా రాజమహేంద్రవరంలోను, అదేవిధంగా గుంటూరు, విజయవాడ, నెల్లూరు, మరి అనంతపురం, లేపాక్షి ప్రదేశాల్లో ఈ సంగీత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అండ్ మా డిపార్ట్మెంట్లో మేము బుక్స్ అన్నీ పబ్లిష్ చేస్తాము ఆన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, మ్యూజిక్, డాన్స్, డ్రామా, సినిమా అండ్ సచ్ అదర్ థింగ్స్. చాలా వరకు కొన్ని ఆర్ట్ ఫామ్స్ మరుగున పడిపోయినాయి. వాటన్నిటికీ మళ్ళీ ఫోకస్లో తీసుకురావడానికి మేము ట్రై చేస్తుంటాము. దానికోసం అని చెప్పి ఇప్పుడు చావ్ అనేసేసి, తర్వాత హరికథ, ఇట్లాంటివన్నీ కూడా వీటి మీద మేము ఫోకస్ చేస్తున్నాము. కూచిపూడి మీద కూడా కొన్ని ఆర్టికల్స్, సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళది ఒకటి జర్నల్ ఉంటుంది, సంగీత్ నాటక్ దాని పేరు. అందులో కూడా మేము చాలా ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తుంటాము. They are all postgraduate students studying MA Music in Tamil Nadu, Dr. J. Jayalalitha Music and Fine Arts University. They have performed today for the Sangeet Natak Academy. We are extremely happy to perform here. It is a golden opportunity given to these students. We had a great hospitality too. From the time we came to Vijayawada, they have been so hospitable. We had a real it is indeed a very memorable day for all of them. Thank you. అనంతపురం జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు అనంతపురం రూరల్ మండలం మన్నిల గ్రామంలో యాత్ర కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ప్రచార వాహనం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి ప్రయోజనాలపై లఘు చిత్రాలను ప్రదర్శించారు. వ్యవసాయంలో డ్రోన్ల ప్రయోజనాలను వివరించారు. ఆయా శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమం ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషణ్ అభియాన్, పీఎం మాతృవందన యోజన, గరీబ్ కళ్యాణ్ యోజనతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులు అనుకూలంగా స్పందించారు. ఈ పథకాలు తమకెంతో ప్రయోజనకారిగా నిలుస్తున్నాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మాకు హౌస్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. హౌస్కి మొత్తానికి 1,80,000 పడింది. మాకు సిమెంటు, ఇసుక, కంకర అన్నీ టైం టు టైం అందాయి. మాకు సొంత ఇంటికాడ నిలవేరింది. జననీ సురక్షణ కింద 1000 రూపాయలు పడింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత జననీ సురక్షణ కింద 1000 రూపాయలు పడింది సార్. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. PMMVY ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకము ద్వారా నా మొదటి గర్భవతి సమయంలో 6,000 రూపాయల నగదు అందినది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఇప్పటి వరకు అర్హులై ఉండి కూడా లబ్ధి పొందని వారికి అధికారులు పేర్లను నమోదు చేస్తున్నారు. లబ్ధిదారులు పథకాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయో వివరిస్తున్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరు మండలం
గాలాయగూడెం గ్రామంలో ప్రచార రథాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ను గవర్నర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ దిగుబడిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రైతులను గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. అమలవుతున్న అనేక ముఖ్య పథకాలు మరియు కార్యక్రమాలు గురించి పౌరులకు తెలియచేయడం, అర్హులైన ప్రజలకు ఆ పథకాల లబ్ధి పొందేలా సాధికారత కల్పించడం, ప్రజలకు మరింత చేరువుగా వెళ్ళి ఈ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసినదే. The goal of the yatra is to raise awareness and facilitate the delivery of welfare scheme benefits to all the eligible persons and to do away with the feeling of neglect amongst crores of citizens. The yatra also aims at focusing on reaching the vulnerable population to achieve saturation of schemes of Government of India across the country, covering all Grama Panchayats, Nagara Panchayats and urban local bodies, with the objectives to reach out to the vulnerable sections of the people who are eligible under various schemes but have not availed of the benefits so far. మిగ్జాం తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో రైతులకు జరిగిన పంట నష్టం, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తుఫానుకు తడిసిన, రంగు మారిన, గింజ విరిగిన, మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం పూర్తిస్థాయి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే పలు బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాయన్నారు. దెబ్బతిన్న రైతాంగాన్ని చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి రైతాంగానికి అండగా నిలబడాలా, వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే కలెక్టర్ గారిని కానీ కింది స్థాయి అధికారులందరూ కూడా దిశ నిర్దేశం కూడా చేయటం కూడా జరిగింది. ఇక నుంచి జరగబోయే పంటను మనం తీస్తున్నప్పుడు రంగుమారిన ధాన్యం అవ్వచ్చు, గింజ చిట్లు పోవటం అవ్వచ్చు, బ్రోకెన్ అంటే ఇరిగిపోవటం అవ్వచ్చు. మనం ఈ రోజున్న పరిస్థితులు మేము మీరు చూసే ఉంటారు. ఇంతకు ముందులాగా తుఫాన్లు వచ్చిన తర్వాత వారానికో 10 రోజులకో నెల రోజులకు వచ్చే పరిస్థితులు. ఒక పక్కన తుఫాను వస్తా ఉన్నా ఆ తుఫాన్లోనే ఆ వర్షంలోనే తిరిగాం, ఫీల్డ్స్లోకి వెళ్ళాం, రైతులతో కలిసాము, రైతన్నలకు తోడుగా ఉంటామని చెప్పాము, భరోసా ఇచ్చాము. మరలా చెప్తా ఉన్నాం, ఇది రైతు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రతి ఒక్క రైతుకు కూడా అండగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తాం. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విశేష స్పందన లభిస్తుంది. జిల్లాలోని అంబాజీపేట, కాట్రేనికోన మండలాల్లో జరుగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములవుతున్నారు. అంబాజీపేట మండలం వక్కలంక, కొముజువారి లంక, కాట్రేనికోన మండలం సిర్రయానం, పల్లంకుర గ్రామాల్లో ఈరోజు ప్రచార రథాలు ప్రజలకు అవగాహన కల్పించాయి. అంత్యోదయ లక్ష్యంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించడంతో పాటు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వ్యవసాయంలో ఆధునికతను జోడిస్తూ డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ల ద్వారా మందుల పిచికారిని రైతులకు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు. ప్రధానమంత్రి గారు మాకు లోన్ ఇచ్చారండి. 1,80,000 ఇస్తామన్నారండి. 1,30,000 పడ్డదండి మాకు. ఇంకా కొన్ని డబ్బులు వేసుకుని సింపుల్గా ఏదో చిన్నగా కొట్టుకున్నామండి బాబు. వర్షం కురిసేసిద్దండి బాబు. మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి.
గాలవాన్లకి గట్ట చాలా భయపడిపోయేవాళ్ళు అయ్యే. తర్వాత ఈ లోన్ వచ్చాక ఇక శుభ్రంగా డాబా చిన్న డాబా వేసుకున్నామండి. బాగుందండి. ఇప్పుడు వర్షం వచ్చినా కూడా ధైర్యంగా ఉన్నామండి బాబు. గాలి వేసిన పిఎం కిసాన్ వల్ల రైతులకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మాకు కూడా సబ్సిడీలో ఎరువులు అనేక విధాలుగా వస్తున్నాయి. పిఎం కిసాన్ వల్ల మాకు చాలా ఉపకారంగా ఉంది. పిఎం కిసాన్ తరపున 2000 పడుతుంది. స్కీమ్ కింద 6000 మొత్తం సంవత్సరానికి పెట్టుబడులకి మాకు పనిచేస్తుంది. అప్పులకి వెళ్ళవలసిన అవసరం లేకుండా పిఎం కిసాన్ చాలా ఉపయోగపడుతుంది రైతులకి. మాకు పిఎం కిసాన్ కింద 2000 పడింది. ఇప్పుడు మట్టుకి మూడు సార్లు వచ్చింది అనమాట. అది ఇప్పుడు ఏదో పెట్టుబడి జరిగింది. ఇప్పుడు అంటే ఈ 6000 కూలి పనుల కింద కొంతవరకు ఉపయోగించుకున్నామండి మేము. ఇదివరకు అంటే ఏదైనా ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఏదైనా సరిపెట్టుకునే వాళ్ళం అండి. ధాన్యం పండిన తర్వాత కోసిన తర్వాత మళ్ళీ అప్పు తీర్చుకునేలాగా చేసాము. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. విజయనగరం జిల్లా తాడిపూడిలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పత్రికా సమాచార బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధీరజ్ కకాడియా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరువవుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఉజ్వల, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, జల్ జీవన్ పథకాలతో లబ్ధి పొందిన వారితో చర్చించారు. జిల్లా పరిషత్ సీఈఓ రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. రోజుకు 2 గ్రామాల చొప్పున వచ్చే ఏడాది జనవరి 26 వరకు ఈ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు సాగు రంగంలో డ్రోన్ల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నాకు ఇల్లు అనేది శాంక్షన్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం నాకు దానిలో భాగంగా ఖాళీ స్థలాన్ని మంజూరు చేశారు. నరేంద్ర మోడీ గారు 1,80,000 రూపాయలు నాకు ఆర్థిక సాయం అందించారు. దాంతో నేను సొంత ఇల్లు అనేది కట్టుకోగలిగాను. ఇదివరకు నేను ఉమ్మడి కుటుంబంలో ఉండేదాన్ని. పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది, నివసించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. నేను సొంత ఇల్లు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇల్లు నిర్మించుకున్న తర్వాత నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటున్నాను. ప్రధానమంత్రి మాతృపతి యోజన కింద నాకు గర్భిణీగా 3వ నెలలో పేరు నమోదు చేసుకున్నప్పుడు 1000 రూపాయలు పడ్డాయి. ఆ డబ్బులను నేను పోషకాహారం కొనుక్కొని తిన్నాను. 6వ నెలలో 2000 పడ్డాయి. ఈ డబ్బులను పౌష్టికాహారం కొనుక్కొని తిన్నాను. నా కాలు బోనికి టీవీ వచ్చింది. తిరుని ప్రసాద్ దగ్గరికి వెళ్ళాను. తిరుని ప్రసాద్కి వెళ్తే స్కానింగ్ మొత్తం టెస్టులు అన్నీ చేసుకోమన్నారు. ఎంఆర్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 6 నెలలు వాడాలి మాతలు అన్నారు. మోడీ గారు నాకు 500 అకౌంట్లో పడ్డాయి. అటు నెలకి 500 పడ్డాయి. నా సంవత్సరం అలాగా 6000 పడ్డాయి మొత్తం అన్నీ. సరిగ్గా ఫుడ్ పదార్థాలన్నీ నాకు ఇచ్చారు. మొత్తం అన్నీ నాకు అన్నీ బాగానే ఉంది, సౌకర్యం. నా పని నేను చేసుకుంటాను, హ్యాపీగా ఉంది. నాకు మెడ దగ్గర ఒక పిక్కలా పుట్టింది. అది టీవీ వల్ల వస్తుంది అన్నారు. అంటే ఉచితంగా పెరుమించిపాలెం హాస్పిటల్లో ఆశా వర్కర్లు తీసుకెళ్ళి ఉచితంగా మందులు వాడిచ్చారు. నెలకి మనకి ఫుడ్ బత్తం అనేసి బలమైన పోషకాహారాలు ఎక్కువ ఉండాలని చెప్పి ఫుడ్ ఇచ్చేవారు. గుడ్లు, కందిపప్పు, బెల్లం అన్నీ ఇచ్చేవారు. తీసుకొని అవి వాడుతున్నవి ఉచితంగా ఈ మందులు ఆశా వర్కర్లు తీసుకెళ్ళి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ అంటే ఇంటింటి కొళాయిలో కార్యక్రమంలో నేను ఒక లబ్ధిదారులని. పూర్వం మాకు దూరంగా చెరువులకి, బావులకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడం వల్ల చాలా టైం వేస్ట్ అయ్యేది. పిల్లల్ని సకాలంలో స్కూల్కి పంపించలేకపోయే వాళ్ళమి, పనిలోకి కూడా వెళ్ళలేకపోయే వాళ్ళమి. ఈ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఇంటింటి కొళాయి ద్వారా చాలా టైం సేవ్ అయ్యింది మాకు.
పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ప్రకాశం జిల్లా టంగుటూరి ఎంపీడీఓ పి రత్నజ్యోతి అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు వల్లూరి గ్రామంలో విద్యార్థులు గ్రామస్తులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో వివిధ శాఖల అధికారులు సంక్షేమ పథకాల ఫలితాలను వివరించారు. గర్భిణీలకు శ్రీమంతం చేసి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. డ్రోన్ వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నజ్యోతి దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఇంకా లబ్ధి పొందని వారి పేర్లను నమోదు చేస్తున్నామన్నారు. మాకు ఈ నెల 11వ తారీఖు నుంచి షెడ్యూల్ అనేది స్టార్ట్ అయింది. వాసేపల్లిపాడు గ్రామ పంచాయతీ నుంచి 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగిద్ది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి అన్ని రకాల పథకాలు 17 రకాల ప్రోగ్రాంలో మాకు 8 రకాల ప్రోగ్రాంలు యాక్టివ్గా ఇంప్లిమెంటేషన్ అవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ మండల లెవెల్ అయినటువంటి అందరు ఆఫీసర్స్ వాళ్ళ దాని ప్రోగ్రెస్ని చక్కగా వివరించడం జరుగుతూ ఉంది. అగ్రికల్చర్ బెనిఫిషియర్స్ కూడా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ యొక్క లైఫ్ ఏ విధంగా టర్న్ అయింది అనేది కూడా చక్కగా మాతో పంచుకోవడం జరుగుతూ ఉంది. వీళ్ళతోటి మనకి ఈ డ్రోన్స్ అనేవి ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. మనకి పాతకాలంలో రసాయనిక ఎరువులు అనేది చేసేటప్పుడు ఎంతో ఎక్కువ సమయం పట్టేది. కానీ ఈ డ్రోన్స్ అనేవి వచ్చిన తర్వాత తక్కువ సమయంలో ఎరువులు అనేవి పొలాలకు వేయడం చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఫస్ట్ కాన్పులో కూడా మాకు 5,000 దాకా 6,000 దాకా పడ్డాయి. పడినవి కూడా అప్పుడు మేము ఆ టైంలో మా అమ్మ వాళ్ళు కూడా మేము కూలి పని చేసుకునే వాళ్ళమే. మాకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. ఆ డబ్బులు మాకు ఆ టైంలో మేము పని చేసుకోలేము, మా అమ్మగారు వాళ్ళు పని చేసుకోలేరు. కాబట్టి మాకు పిల్లలకు కానీ మాకు కానీ అప్పుడు అన్నిటికీ కూడా ఆ డబ్బులు చాలా అవసరమైనవి, మాకు బాగా పనికొచ్చినాయి. వికసిత్ భారత్ 2047తో రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో ఎంతో అభివృద్ధి సాధిస్తామని రాష్ట్రానికి చెందిన పలు విశ్వవిద్యాలయ ఉపకులపతులు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. వివిధ విశ్వవిద్యాలయ ఉపకులపతులతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ప్రొఫెసర్ ఎం విజయ్ కుమార్, వైస్ ఛాన్సలర్, RJU KT ఆంధ్రప్రదేశ్. ఈ ప్రత్యేకమైన వికసిత్ భారత్ 2047 వర్క్షాప్కు సంబంధించి వారు తన అమూల్యమైన అభిప్రాయాల్ని మన దూరదర్శన్తో పాల్పంచుకుంటారు. వికసిత్ భారత్ అట్ 2047 వాయిస్ ఆఫ్ ది యూత్. ఇప్పుడు మనం ప్రపంచంలో గమనిస్తే మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ వాటిలో ఏంటంటే ఈ యూత్ పాపులేషన్ లేదు. మన ఇండియా అడ్వాంటేజ్ ఏంటంటే మీడియన్ ఏజ్ ఈజ్ అరౌండ్ 29 years. So this is a great workforce that we are going to have, and we have to make them the skilled manpower for the globe, not for the nation. So if we can make this, if one family member of a family goes abroad, we know how much he earns and how the life of the families are going to be elevated. ప్రొఫెసర్ DVR సాయి గోపాల్, వైస్ ఛాన్సలర్, క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు. మన విజయవాడ రాజ్భవన్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మకమైన వికసిత్ భారత్ 2047 దీనికి సంబంధించి మీ అభిప్రాయాల్ని మన దూరదర్శన్తో పాల్పంచుకుంటారు. ఈ క్లస్టర్ యూనివర్సిటీ అనేది NEP 2020 ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ MHR రూసా గ్రాంట్స్తో ప్రారంభమైంది. ఇది సౌత్ ఇండియాలో మొదటి క్లస్టర్ యూనివర్సిటీ. బేసికల్గా స్కిల్ ఓరియంటెడ్, తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్కి ఇండస్ట్రీ లింకేజ్తో పెట్టింది. ఇది కరెక్ట్గా వికసిత్ భారత్ 2027కి సూట్ అవుతుంది. ఈ విధంగా దీనిని ఆ విధంగా చేయటం వల్ల ఈ వర్క్షాప్ మాకు ఎంతో ఉపయోగపడి ఫ్యూచర్ గోల్స్గా ఈ క్లస్టర్ యూనివర్సిటీ పనికొస్తుందని ఆశిస్తున్నామండి. ప్రొఫెసర్ జి జ్ఞానమణి, ఉపకులపతి, శ్రీ కృష్ణ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్. ఈరోజు వికసిత్ భారత్ సంబంధించి జరిగిన ఈ ప్రత్యేకమైన వర్క్షాప్లో మీరు పాల్గొన్నారు. దీనికి సంబంధించి యువతకి సంబంధించి, అదేవిధంగా స్టార్ట్అప్స్కి సంబంధించి, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న భారత్, అభివృద్ధి చెందిన భారత్గా ఏ రకంగా రూపాంతరం చెందాలి అని నిర్దేశం చేసింది ఈ ప్రత్యేక సదస్సులో చాలా మంచి విషయాలు ఈరోజు ప్యానలిస్ట్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ గవర్నర్ గారు వారి సందేశంలో ఈ సేలియంట్ ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది వికసిత్ భారత్ ప్రోగ్రామ్ గురించి డెలిగేట్స్ అందరికీ కూడా తెలియచేసినప్పుడు మేము చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం. నాకైతే ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆల్ ఓవర్ ఇండియా, పర్టికులర్లీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈ ఉన్నత విద్యా రంగాన్ని కూడా
చాలా మార్పులు, చాలా మంచి డెవలప్మెంట్స్ చూస్తామని నేను నమ్ముతూ ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా గొయిది గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం సంచరించింది. ఈ సందర్భంగా పలు కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలపై లఘు చిత్రాలను ప్రదర్శించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించే లఘు నాటికను ప్రదర్శించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలతో చేకూరుతున్న ప్రయోజనాలపై లబ్ధిదారులు తమ అనుభవాలను దూరదర్శన్తో పంచుకున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 4 నెలలకు ఒకసారి 3 విడతలుగా చేసి 2,000 చొప్పున 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది సార్. ఇవి ఎరువులకి, పురుగు మందులకి, విత్తనాలు కొనడానికి ఉపయోగించుకుంటున్నాము. పీఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. ఇంతకుముందు చలమల్లో చిన్న బావిలో నీరు త్రాగే వాళ్ళం, అనారోగ్యం పాలయ్యే వాళ్ళము. ఇప్పుడు జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొలాయి రావడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. నేను ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం కోసం మాట్లాడుతున్నాను. బీమా కోసం 2 లక్షల ఇన్సూరెన్స్. అది యాక్సిడెంట్ ద్వారా చనిపోయి ఉంటే 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. అది మామూలుగా చనిపోతే 1,00,000 రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. బీమాను కల్పించిన ప్రధాని మోడీ గారికి నా యొక్క ధన్యవాదములు. ఆయుష్మాన్ భారత్ ప్రతి ఒక్క పేదవానికి ఆరోగ్య బీమా కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించే విధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేశారు. వికసిత భారత్ 2047 విజన్కు అందరూ సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మై జీఓవీలో వికసిత్ భారత్ 2047 విభాగం ప్రారంభమైందని, ఇది అభివృద్ధి చెందిన భారత్పై దృష్టి సారిస్తుందని పేర్కొంటూ వికసిత భారత్ కోసం 5 విభిన్న ఇతివృత్తాలపై సూచనలు చేయాలని కోరారు. ఉత్తమ 10 సూచనలకు బహుమతులు కూడా ఉంటాయని ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈరోజు నిర్వహించారు. సాంకేతికత ఎంత పెరిగినప్పటికీ మౌత్ పబ్లిసిటీని మించిన సాధనం లేదు. దీనిని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు వారి జీవన స్థితిగతులు ఎలా మెరుగుపడ్డాయో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో మిగిలిన ప్రజలకు తెలియజేస్తూ ఎంతో స్ఫూర్తిని నింపుతున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 3 కిస్తీలు పడుతున్నాయి. 2,000 కాడికి 6,000 రూపాయలు పడుతున్నాయి నాకు. ఈ 2,000 సమయానికి రైతులకు పిండి కొనుక్కోవడానికి ఉపయోగపడతామండి. మేము అంగన్వాడీ స్కూల్లో మా పిల్లలకి కూడా పొద్దున పూట తీసుకొచ్చి దింపుతాము. రిసీవ్ కూడా టీచర్లు బాగా చేసుకుంటారు. సమయానికి కోడిగుడ్లు ఇస్తారు. తర్వాత భోజనం కూడా మంచి బాగా ఇది పప్పు కానివ్వండి బాగా మంచి క్వాలిటీతో చేసి పెడతారు. కోడిగుడ్లు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తారు. పిల్లలకి పాలు కూడా ఇస్తారు. నెలలో 2 సార్లు అట్లా ఇచ్చేస్తుంటారు. తర్వాత గర్భిణీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల ఎంపికలో కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్టానం రాజస్థాన్లోనూ అదే సంప్రదాయాన్ని పాటించింది. అయితే ఈసారి అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపికైన వ్యక్తికి సీఎం పగ్గాలు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మను ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ అధిష్టాన పరిశీలకులుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో 115 మంది కొత్త ఎమ్మెల్యేలు జైపూర్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో భజన్లాల్ శర్మను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2 ఉప ముఖ్యమంత్రులను కూడా ప్రకటించారు. దియా సింగ్ కుమారి, ప్రేమ్చంద్ బైర్వాలకు ఆ హోదాలను కట్టపెట్టారు. భజన్లాల్ శర్మ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 48,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన భజన్లాల్ శర్మకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో భజన్లాల్ శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకోవడాన్ని ఆయన స్వాగతించారు. అనంతరం కొత్త ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మకు పుష్పగుచ్చాన్ని అందించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగించాలని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ నూతన సీఎంను కోరారు. राजस्थान भारतीय जनता पार्टी विधायक दल की बैठक हुई। विधायक दल की बैठक इसलिए आमंत्रित की गई थी ताकि विधायक दल के
नेता का निर्वाचन हो सके। बैठक में एक प्रस्ताव राजस्थान प्रदेश की पूर्व मुख्यमंत्री भारतीय जनता पार्टी के राष्ट्रीय उपाध्यक्ष श्रीमती वसुंधरा राजे के द्वारा श्री भजन लाल शर्मा का नाम प्रस्तावित किया गया और ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.